సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామంలో రైతులు ధర్నా చేపట్టారు. తంగళ్లపల్లిలో రైతులు ధర్నాకు దిగారు. మానేరు వంతెనపై బ్రిడ్జ్ పైనే బైఠాయించారు. రైతుల ఐక్యత. అధికారంలో డబ్బు ఇవ్వలేదు, ఇప్పుడు అధికారం మీద అడుగుతాడు. మా దగ్గర ఖర్చు లేదు. 3 తారీఖు రోజు నేను సిరిసిల్లకు వస్తా ఉన్నా, అడిగి మీ ప్రాజెక్ట్ కాడికి వస్తా ఉన్నా, మీ గ్రామాల కాడికి వస్తా, నేనే కూర్చుంటా ధర్నాలు. పంపించుకున్నామన్నా మాకు దేశాలు పోయినా మాకేం లాభం లేదు. ఆడ బాంబులు ఎత్తురు, అన్న ఎత్తురు, ఆడ చత్తుర్రా, మేము ఈడ చత్తాం. అయితే ఇక అక్కడ ఏదన్నా అయితే మాత్రం మేము ఇక్కడ మాత్రం ఈ కాలువ రాదు, అక్కడ వాళ్ళకి వీలైనంత త్వరగా కల్వపల్లి సత్యనారాయణ గారు ఇంకో చెప్పే తీర్మానం ఎమ్మెల్యేను, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేను కాదు, తీర్మార్మలనగా చెప్తా ఉన్నా, దీన్ని పూర్తి చేయించే బాధ్యత నాకు. కానీ ఒకటే చెప్తా ఉన్నా, ఈ కాలువ ఎట్లా పూర్తి కాదో నేను చూస్తాను. 100% చెప్పిస్తా. 100% మంత్రి గారు ఫోన్. కాళేశ్వరం ప్యాకేజ్ 11/6 సార్. ఇది ఇల్లంతకుంట మండలానికి వస్తుంది సార్. ఇక్కడ సిరిసిల్ల నియోజకవర్గానికి 9 గ్రామాలు, ఇక్కడ మానకొండూరు నియోజకవర్గానికి 3 గ్రామాలు వస్తాయి సార్. అయితే ఇక్కడ ఈ దగ్గర వరకు 2 వైపుల నుంచి కాలువలు తీసుకొచ్చారు సార్. 1 కిలోమీటర్ మాత్రమే తీయలేదు సార్. ఎమ్మెల్సీగా మీరు నాకు ఒక లెటర్ రాయండి. అంటేనే మీరు టీవీలో చూడడం, తీర్మాల మల్లన్న దగ్గరకు వస్తే సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి మాకు రైతులకు తెలుసు అన్న. మీ దగ్గరకు వచ్చి ఏ నాయకుడు కానీ, ఏ అధికార పార్టీ కానీ, ఏ నాయకుడు కానీ వచ్చి మాకు సంఘీభావం తెలపలేదన్న. మీరు వచ్చి మాకు తెలిపినందుకు మా 12 గ్రామాల తరఫున నేను చేయకపోతే మల్లన్న నువ్వు చేయలేదని చెప్పి మళ్ళీ ఆ కాలువ పూర్తి చేయడం కోసం 3 కోట్ల రూపాయలని తక్షణం విడుదల చేసిర్రు. సో ఇప్పుడు కాలువ పూర్తి కాబోతున్నట్టు. రాజ్యాధికారి పార్టీ మల్లన్న గారికి రైతులందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అన్న మేము 26-27 రోజులు ధర్నా చేసినాం. అప్పుడు పోయిన సంవత్సరం 19 రోజులు చేసినా కూడా ఏ పార్టీ అధికారి గాని, ఏ ఎమ్మెల్యే గాని, ఎవ్వరు గాని వచ్చి మాకు ఇక్కడ స్పందించలేదు. మీరు మా అన్నలు వచ్చి మీ దగ్గరకు వచ్చి, అన్న మా బాధ గిట్లుంది అని చెప్పంగానే మీరు మా దగ్గరకు వచ్చి స్పందించి, నేను మీ బాధను నేను అర్థం చేసుకుంటున్నా, నేను చెప్తాను అని చెప్పి మీరు మా ముందే లైవ్ లో మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మీరు మాట్లాడి మీరు శాంక్షన్ చేయడం జరిగింది.